ముద్దాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట సారీ సయ్యాట ఓడేది కాదు ప్రేమాట అరే బేట 600 ఆట వేసుకో అరే బేట బొమ్మ కొరుసవుతున్న ప్రేమించేసుకో. Welcome to Paras Full to Bindas, powered by Jio Mobiles. Make smile. Yes, మరి మన పటాస్ లో ఈ రోజు గెటప్ స్పెషల్. ఈ రోజు గెటప్ స్పెషల్ లో మనల్ని వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్న ముగ్గురు కమెడియన్స్ ఎవరంటే లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ రచ్చ రవి, ముక్కు అవినోద్ అండ్ విక్టరీ వెంకయ్య. అరే అరే బరే బరే అచ్చా అరే అరే బరే బరే మచ్చా అరే అరే బరే బరే అచ్చా దలేవా వా 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 దలేవా వా 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 దలేవా వా 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 దలేవా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ యూత్ కి ఎలాంటి పండుగలు నచ్చుతాయి అండ్ ఎందుకు? సంక్రాంతి అంటే ఇష్టం. ఎందుకు? ఇంటికి బావలు వస్తారు కదా. మీ బుద్ధి ఇక్కడే బయట పడ్డది. బావ కాదు, బావలు బావలు. నాకు శివరాత్రి అంటే ఇష్టం. మా మరదలో నేను దొంగాట ఆడుకుంటాను శివరాత్రి రోజు. ఎవరు ఎవరు దొంగ ఎవరు పోలీసు? చీకట్లో కనిపిస్తుంది. ఇంకా నాకు బోనాల పండుగ అంటే ఇష్టం అన్న. బోనాల పండుగ నాకు కూడా ఇష్టం. ఎందుకు? నీకెందుకు ఇష్టం? బాగా తాగాలి, ఆడాలి. ఓకే, నాకు జాతరలు అంటే చాలా ఇష్టం. జాతర ఎందుకు? రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి. వెరీ నైస్. నెక్స్ట్. నాకు సంక్రాంతి పండుగ అంటే ఇష్టం. ఎందుకు నాన్న? ఇంటి ముందు ముగ్గులేసి అబ్బాయిల్ని ముగ్గుల్లో తిప్పుదామని. ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. నెక్స్ట్. అమ్మా. నాకు హోలీ పండుగ అంటే ఇష్టం. ఎందుకంటే ఎనిమిస్ మీద అందరి మీద గుడ్లు ఇసిరేయచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు ఉగాది అంటే ఇష్టం. ఎందుకు నాన్న? తెలుగు సాంప్రదాయం అంతా ఆ రోజు చక్కగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి. అవినాశిని. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకమ్మా? బతుకమ్మ ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆరాధు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. సెకండ్ టాపిక్ ఇస్ మనకు నిద్ర పట్టడానికి చేసే పనులు ఏంటి? ఏం చేస్తాం? పెట్టడానికి యూట్యూబ్ లో సుధాకర్ స్కిట్స్ చూస్తే ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. నాకైతే మొన్న రాత్రి 11 తర్వాత చూస్తే ఫిట్స్ వచ్చినట్టు ఇట్లా కొట్టుకోలేదు. వెరీ గుడ్. yes. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే డైరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. నా శత్రువు ఫోన్ చేసి వానుకుని నిద్రపోనికి చేస్తాను. అప్పుడు చల్లగా నిద్రపోతా నేను. ఇట్లాంటి దోమల మందు పెట్టి చంపాలి. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు నిద్ర పట్టకపోతే ఒక బీరు కొట్టి పడుకుంటా. వెరీ గుడ్. yes. నేను నిద్ర పట్టాలంటే నైట్ బాత్రూమ్కి వెళ్తా. మీ ఇంట్లో బెడ్రూమ్ లేదా? లేదన్నా. లేదా? వెరీ గుడ్. నెక్స్ట్. నేను నిద్ర పట్టడానికి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాను. తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? నెక్స్ట్ ఆన్సర్. తడుగొట్టేసి పడుకుంటానండి. నెక్స్ట్. నేనేమో దిండి కింద రవాణా ఫోటో పెట్టుకొని పడుకుంటా.
అంటే అన్నయ్య అంటే కొంచెం భయం ఉంటది కదా, సో అందుకే అన్నయ్య వస్తాడేమో అని చెప్పి దిండు కింద పెట్టి పడుకుంటా. నెక్స్ట్ నా పేరు కావ్య. ఒకసారి స్టేజ్ మీదకి రావా? ఎంత నీ హైట్? 5'9". ఏం తిన్నావు దీనికి? బూస్ట్ బూస్ట్. ఇప్పుడు నేనైతే నీ ఎంత? ఇప్పుడు తింటే గారు ఎప్పుడు తినాలి? చదువుకునేటప్పుడు. మా అమ్మ నాన్న ఉన్నారు చూసినావా? మా అమ్మ నాన్న. నా పేరు కావ్య. నేను నైట్ నిద్ర రాకపోతే బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి సొల్లు కొడతా. ఖచ్చితంగా వాడు పొట్టుడై ఉంటాడు అలాగా. అను, నువ్వు నీకు నిద్ర రాకపోతే ఏం చేస్తావు? నేను నైట్లో ఉన్న ఫోటో నా ఫోటోని చూసుకోమని నైట్లో ఉన్న ఫోటో భయపడతాడు. రచ్చరవి నిద్ర పట్టకపోతే రవిగా తెలుసు, పిచ్చి రవిగా తెలుసు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఖైదీ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ రచ్చ రవి. ఆదా బర్సే అందరికీ ఆదా బర్సే, పాపం పుణ్యం రెండు బొమ్మ బర్సే, ఆదా బర్సే అందరికీ ఆదా బర్సే, పాపం పుణ్యం రెండు బొమ్మ బర్సే. దొంగ దొంగ అంటారు రవణ. నేనేం దొంగతనం చేసిన రవణ? మొన్న మోతీ నగర్ లా ఒక ఆవిడ పోతాను, అది దొడ్డు గొలుసా సన్న గొలుసా ఇట్లా పట్టిన ఎదురుకెళ్ళి పోలీసు అయినా పట్టుకొచ్చి లోపడేసిండు. 2 నెలలు అయితే ఇది చెక్ చేసినందుకే ఇట్లా చెక్ చేసిన అంతే, ఎదురుకెళ్ళి పట్టుకున్న పట్టి లోపడేసిండు. దోచుకుంటేనే దొంగ అంటే ఈ ఆడోళ్ళను అందరిని తీసుకుపోయి జైలు వేయాలి రవణ. ఎందుకంటే మన వయసు దోచుకుంటారు, మన మనసు దోచుకుంటారు, మన పర్సు దోచుకుంటారు. దోచుకునేది అంటేనే ఆడది, ఆడది అంటేనే దోచుకునేది. ఏమంటారా తమ్ముళ్ళు? ఏమనుకున్నా నో అట నో. నీ లోపల రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నావు బుజ్జి? మా పోరి. అది ఒక్కసారి అడిగింది, నా కోసం నువ్వేం తెచ్చలేవు, ఏం తెచ్చలేవు, నీకేం కావాలి చేయను అన్నది. మోతీ నగర్ పోయినా పడుకున్న దొరికిన లోపడేసింది, పడుకున్న దొరికిన లోపడేసింది. మా అమ్మ అయ్యో నా కొడుకు చేను దొడ్డుకున్నదా సన్నగున్నదా అని లోపడి పోయినాడు, ఎట్లున్నాడో అని ఒక 10 సేపులు, ఒక 10 సమోసాలు పొట్లం కట్టి పంపింది రవణ. ఫస్ట్ గేట్ కాడ 2 మూటలు, 3వ గేట్కి వచ్చేసరికి 1 మూట అవుతుంది రవణ. నా దగ్గరికి వచ్చిన 1 మూట, ఒక చేతిలో సమోసా, ఒక చేతిలో సేపు పెట్టిల్లు రవణ. మిగతాయని ఏ దొంగతనం చేసిల్లు రవణ? దొంగ ఎవరు రవణ? నేను ఎవరు అడగాలి? ఇది దినలోపు ఇది మాయమైంది రవణ. ఒరే ఇది ఎవరు తీసిన లోపు ఇది మాయమైంది రవణ. నా బాధ అట్లున్నది. ఈరస్వామి గాడు ఏమో ఈరస్వామి నిన్నెందుకు లోపడేసిలని అడిగిన, అరే వాడు మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, ఒక సెల్ఫ్ ఉన్నదట, సెల్ఫ్ మీద టీవీ లేదని టీవీ షాప్ లోకి వెళ్ళి తెద్దామని పోతే పొద్దున పూట అయితే జిస్టి తాకుతుంది, రాత్రి పూట పోయి తెచ్చుకుందాం అనుకున్నాడు. ఆ షెటర్ తిస్తే మళ్ళీ గిరాకెత్తారు, సేటు పొద్దంతా కష్టపడి పడుకున్నాడు కదా అని కిటికీలోకి వెళ్ళిపోయిండు. అలారం మోగింది, పట్టుకొచ్చి లోపడేసిల్లు రవణ. ఇదంతా ఓకే. మన ఎంకిగాడు, అరే ఎంకి నిన్నెందుకు లోపడేసిల్రా అన్న, కొడుకుంటే చెప్పిండ్రు రవణ పాస్పోర్ట్ లోపడేసిల్లట. ఒరే నువ్వు పాస్పోర్ట్ ఎట్లా లోపడేసిల్రా అని అడిగిన. అన్న నేను పాస్ పోసిన అన్న, పాస్ పోసిన కాడ పోలీస్ స్టేషన్ ఉన్నదన్నా అన్నాడు. ఇదంతా పక్కన పెడితే దొంగ దొంగ అని అంటారు కదా, దొంగ ఏమైనా మేము కావాలని చేసినామా రవణ? కావాలని చేయలే. చిన్న చిన్న ఇప్పుడు సెల్లులో కూడా ఏసీ సెల్లులు ఉంటాయి రవణ. నువ్వు పర్సు దొంగతనం, చైన్ దొంగతనం, గోడ దూకుడు, గట్టిగా ఉన్నది కిటికీ ఉన్నదా లేదని చూసి టీవీ వస్తుందా అని చెక్ చేసినాం అనుకో, ఒక్క సెల్లులో 20 మంది నూకుతారు. అదే పెద్ద పెద్ద లక్షలు కోట్లు పట్టుకొచ్చి దొంగతనం చేసి స్కాములు చేస్తే ఏసీ రూమ్ ఉంటది రవన్న, మాకు గుడ్డు వాళ్ళకు బెడ్.
మాకు కిటికీ వాళ్ళకి ఏసీ, మాకు ఆకురం పూట సినిమా ఎత్తారు, వాళ్ళకు రూమ్ లో టీవీ పెడతారు. అన్న రవణ మాకు దోమలు కొట్టుకోవడానికి బ్యాట్ కూడా ఇయ్యారు రవణ, కానీ వాళ్ళకి షటిల్ బ్యాట్లు ఇచ్చి షటిల్ ఆడుకో అంటారు రవణ. ఇప్పుడు మీరు అందరు అంటారు మారుల్లి మారుల్లి అంటారు రవణ. బయట వచ్చిన వాళ్ళంతా నేను మారుదామని బయటకు వచ్చిన రవణ. బయటకు వచ్చినాక నీలాంటి ఒకడు పరేషాన్ గాడు, వాడు ఒక్కడు కాదు 10 మంది చెప్తాడు, మొన్న జైలు వేచింది వాడే, మొన్న జైలు వేచింది వాడే. ఆ ఫ్రస్ట్రేషన్ లా చాలా గ్యాప్ అవుతుంది కదా 6 నెలలు లోపటి ఉండి, ఆ గ్యాప్ లో మేము ఏం చేస్తాం ఫ్రస్ట్రేషన్ మళ్ళీ దొంగతనమే చేస్తాం రవణ, దొంగతనమే చేస్తాం రవణ. మా జైలర్ సాబ్ గురించి చెప్పాలి, మస్తు మంచోడు. మనం కన్న పిల్లలకు దోమలు కుడతాయని చెప్పి దోమల మందులు గుడ్ నైట్ ఆల్ అవుట్ పెడతాం కదా రవణ, సేమ్ అట్లనే ఫినిషింగ్ కు కరెంటు పెడతారు రవణ. జైలు ఫినిషింగ్ కు ఫెన్సింగ్ ఏమంటారే, ఫెన్సింగ్ బాగా చదువుకున్నావు. ఫినిషింగ్ ఏంది ఫెన్సింగ్ ఏంది అని సంబంధం ఉందా? అంత కొద్దిగా అడ్జస్ట్ చేసుకోరు రవణ. ఖైదీలేం కాదే, ఖైదీలేం కాదే. మనం పెట్టుకున్న సెక్యూరిటీ డబ్బులు ఇచ్చే పెట్టుకునే సెక్యూరిటీ అంబానీ దగ్గర నుంచి మొదలు పెడితే అంబాల్లో ఉన్న రాజశేఖర్ వరకు పెట్టుకుంటే 2000 రూపాయలు చొప్పున 5000 రూపాయలు చొప్పున 20000 రూపాయలు ఇద్దరిద్దరే పెట్టుకుంటాడు. కానీ ఏ రూపాయి పెట్టుకోకుండా ఒక 30 మంది సెక్యూరిటీ ఉంటారు మాకు. ఎటు పోయి ఇట్లా ఇప్పుదామని వారికి 2 రూపాయలు పెట్టుకుని ఉంటారు. పొద్దున్న ఏమైనా గుడ్డు గిలాసుడు పాలు రవన్న, దగ్గే లోపే డాక్టర్ ఉంటారు రవన్న. అరే జైలర్ కి ఎవడు ఏమన్నా ఏ బాధ ఉన్నా తట్టుకుంటాడు, కానీ మాకేమన్నా అయితే ఆయన విలువిలాడిపోతారు రవన్న. సీజన్ తో సంబంధం లేదు, కరెంటు బిల్లు కట్టే మీకే కరెంటు కోతలు ఉంటాయి రవన్న. 24/7 365 days ఆల్సో లీవ్ సంవత్సరం కూడా కరెంటు కట్టు కాకుండా చూసేది మా జైల్లోనే రవన్న. బయట ఉంటే మీ కోరికలు ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి, వాని తెలియకుండా సంపాదించాలి వీని తెలియకుండా సంపాదించాలి. లోపట్టున్న మాకేముండదు రవన్న. గుత్తంకాయ గుడ్డుకూర, గుత్తంకాయ గుడ్డుకూర. ఇక్కడ చూసిలా 999 అంటే సంస్కారవంతమైన ఖైదీ నేను. ఒకటి మాత్రం చెప్తానా, చిన్న చిన్న నేరాలు చేసి తెలియకుండా మీరు శిక్షణ అనుభవిస్తూ కుటుంబానికి దూరంగా ఉన్నా ఓ జైలు ఖైదీలారా, మీకు దొంగ సలాం. మీ అందరినీ ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న జైలర్లకు నా రియల్ సలాం, నా రియల్ సలాం. అవినాశే అమ్మాయి అయితే ఇలాగుంటుందే, ఇలాగుంటుందే. 16 అనాల తెలుగు అమ్మాయి వచ్చేస్తుంది. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది ముద్దుల అవినాశిని. ఈ రోజు నేను చేయబోయే కంటెంట్ ఏంటంటే నేను ఒక హౌస్ వైఫ్ అన్నమాట. యాక్చువల్లీ ఈ హౌస్ వైఫ్ ఏంటంటే చాలా రకాలు ఉంటారు అనమాట. కొన్ని వేరియేషన్ చేసేవాళ్ళు, అంటే మొగుళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పక్కింటికి వెళ్ళి సుజాతతోని, ఈ పక్కింటి వెళ్ళి శాంతతోని అందరితో ముచ్చట్లు పెడతారు. ఎలా ముచ్చట్లు పెడతారంటే, నీ పెళ్ళై 2 years అవుతుంది కదా, ఏమైనా పంట పండిందా అంటే, ఏంటే పంట పండేది ఎండాకాలం కదా నీళ్ళు ఏం లేవు అక్కడ, వరి పంట వేసావు ఏం పంట పండలేదు. నీ అన్నది వరి పంట కాదే, నీ కడుపు పంట ఏమైనా పండిందా అంటున్నాను. ఓహ్ ఆ పంటనా, ఏముంది నా మగుడు గోల్ కీపర్ కదా, ఆడు గోల్ వేయడు ఇంకొని గోల్ వేయట్లేదు. సుజాత నీకు కూడా మొన్ననే పెళ్ళైంది కదా, 2 years అవుతుంది కదా, నీకేమన్నా, నా మొగుడు ఇండియా టీము ఫ్యాన్ అన్నమాట, కోహ్లీ కొట్టినా కప్పు ఓడికి వస్తుంది, ధోనికి వస్తుంది కదా, ఎవరు కొడుతుంది కప్పు కెప్టెన్కి వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఒక యాంకర్ రవిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక ఇంట్లో ఎలా ఉంటది, స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటది, తర్వాత ఒక పెళ్ళైన ఒక 3-4 years తర్వాత ఎలా ఉంటది. నా మొగుడు ఉన్నాడు. అరే పల్లకితో వస్తానే పిల్లదాన్నా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదాన్నా. టీ తీసుకురావే. టీ ఏదే? ఇలా కాఫీ ఆడతాయి. పెళ్ళైంది ఒక 3 years అవుతుంది, పటా చూస్తున్నాం ఇద్దరం. బాగుంది కదా కామెడీ, పంచ్ బాగుంది కదా. బాస్
ఇక్కడ కొంచెం మ్యూజిక్ పడితే బాగుండేది. రవి రవి ఐ లవ్ యూ. ఏం చేశానే? ఏంటది? ఏం చేశా? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఏమండి ఈరోజు సండే కదా, మనం షాపింగ్ వెళ్దాం, ఓకేనా? ఎక్కడికి వెళ్ళొద్దు మేము. సరే షాపింగ్ వెళ్దాం, మరి 3 తర్వాత వచ్చి డోర్ అటు వెళ్దాం అమ్మా. ఎవరే ఎవరో బిచ్చగాళ్ళు వచ్చారండి. ఏది బిచ్చగలకి ఎందుకు అంత ఫ్రీడమ్ ఇస్తావు నువ్వు? బిచ్చగాళ్ళు వచ్చారు, పంపి. ఇప్పుడు ఎవరు వచ్చారు? సకే లాంకరేలేదు. What happened? Nothing, come. కదా, let's go to lunch today రా. ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు లంచ్ వెళ్దామని. లంచ్ వెళ్దాం అనుకుంటున్నాను. మరి నేను ఏర్పప్పని ఇక్కడ. ఏం కాదు బేబీ. మా గల్లకు ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఇంత అందంగా ఉన్నా, ఇంత శృంగారంగా ఉన్నాను, ఎంత బాగున్నాను. ముసలోడికి దసరా పండుగ అన్నట్టు ఈ దసరా పండుగ ఏంటో విన్నాము, కానీ చూస్తే ఎలా ఉంటుందో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ది విక్టరీ వెంకయ్య. ఏ పిల్లలు బాగున్నారా? ఇక్కడ అబ్బాయిలను చూస్తుంటే నా మనవళ్ళు గుర్తొస్తున్నారు, ఇక్కడ అమ్మాయిలను చూస్తుంటే మా ఆవిడ గుర్తొస్తుంది. కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, అందమైన అమ్మాయిని చూస్తే మా ఆవిడ గుర్తొస్తుంది. మా కాలంలో చాలా మంచిగా ఉండే, ఇప్పుడున్న కాలం పోరగాళ్ళే అస్సలు మంచిగా ఉండట్లేదు. మా కాలంలో ఎవరైనా అందమైన అమ్మాయి కనబడితే అబ్బా అత్త హీరోయిన్ సావిత్రి లెక్కున్నది రా అనుకునేటోళ్ళం. ఇప్పుడున్న అబ్బాయిలు అందమైన అమ్మాయి కనబడితే అరే రే సన్నీ లియోన్ లెక్క లేదే అని బాధపడుతున్నారు. ఒకప్పుడు మా దగ్గర వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుండేది, ఇప్పుడు బుచ్చగాడికి కొత్త బట్టలు ఇచ్చినట్టు అగ చూడు సింపుకొని వేసుకుంటారు. ఇప్పుడు మా రవి మా మనవడు ఉన్నాడు, మా మనవడు బాత్రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటాడు. ఎట్లా? సెల్ ఫోన్ తోని. బాత్రూమ్ లో కూర్చొని మా అమ్మాయి ఓ మై గాడ్ ఆన్లైన్లోకి వచ్చింది, హాయ్ వేర్ ఆర్ యూ అని పంపింది. యా ఐ మీన్ డైనింగ్ టేబుల్. వాట్ ఆర్ యూ డూయింగ్? థింకింగ్ అబౌట్ యూ. ఆమె పంపింది, ఏయ్ తిన్నావా? లేదు ఇప్పుడే కడుక్కున్నా. ఏంటి? అదేనే చెయ్యి. సరే గాని బాగా కడుక్కో. ఇప్పుడే చెయ్యి కడుక్కున్నానే. అరే సచ్చినోడా నువ్వు ఎవరి దాకా మామూలు చాట్ అనుకొని ఆన్లైన్ చాట్ చేస్తున్నావురా? ఇక కొంతమంది ముసలాళ్ళలో చెవిటి వాళ్ళు ఉంటారు, అందమైన అమ్మాయి కనబడింది. తాతగారు నేను అన్వేషితని వచ్చి అద్దుకోవాలా? నా ముసలి బతుకున్నప్పుడు ఒక్క రోజు కూడా ఇట్లా కోఆపరేట్ చేయలేదు. ఆరిపోయే దీపానికి ఎక్కువ అంటే ఇదే.
ఇలా మాట్లాడతారు. అదే అబ్బాయి కనబడ్డాడు అనుకో, తాతగారు బాగున్నారా? ఎవడ్రా దండం మీద ఆరేసిన షెడ్యూల్ ఎత్తుకపోయిన అన్నావు. నేను మనవాడిని హైదరాబాద్ నుంచి వచ్చా. నీదెవడో ఎత్తుకపోయాడా? సరే నీకు పంటి నొప్పి తగ్గిందా? పంటి నొప్పి తగ్గిందా? ఏంది పంటి నొప్పి తగ్గిందా? చచ్చిపో చచ్చిపో. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్నది కానీ ఎవరు ఇస్తారు కొడుక? ఈ పొరడు ఎవరు? ఏం కొడుక సర్పు యార్డ్లో పని చేస్తావా? తెల్ల తెల్ల బట్టలు వేసుకున్నావు. రవి మనవడు తన గర్ల్ ఫ్రెండ్ పాపం అన్వేషితని తీసుకొని సినిమాకి వెళ్తున్నాడు. మనవాడా ఆ తెల్లతోలు పోరెవరు రా? సగం సగం బట్టలు వేసుకున్నది పాపం, పైసలు లేవా? పొడుగు వేసుకోవచ్చు కదా. ఆ పోరెవరు? హీరోయిన్ తాత, సినిమా హీరోయిన్ అట్టనే వేసుకుంటది. దాన్ని చూస్తే అచ్చం మీ నానమ్మనే గుర్తుకొచ్చింది. అప్పుడే డైనోసర్ ఏంటంది ముసలోడికి మనవాడా అది అచ్చం మీ నానమ్మ లెక్కనే బొక్కం తెచ్చుకొని మీదకి వస్తాందిరా. నాకంతా వణుకుతున్నాయి, ఏం చేయను? గట్టిగా పట్టుకో. ఓకే సీట్ కాలు కూడా అనుకుతుందిరా. సీట్ కాలు కాదు, నా కాలు పట్టుకున్నాను. నీ కాలా? సిసి అప్పటి నుంచి తడి తడి ఉన్నదంటే ఏందో అనుకున్నా. నువ్వు నా లెక్క నువ్వు భయపడ్డావా? పొరిసుడు పిన్నిసే పిట్ట నటం చెప్పేసే పట్టుకుంట పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే మిస్సం నా మిస్సమ్మా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది రమ్య. లెట్స్ వెల్కమ్ హర్. యూత్ కి ఎలాంటి పండుగలు నచ్చుతాయి అండ్ ఎందుకు? నాకు సంక్రాంతి పండుగ అంటే ఇష్టం. ఎందుకు నాన్న? ఇంటి ముందు ముగ్గులేసి అబ్బాయిల్ని ముగ్గుల్లో తిప్పుదామని. ఎస్ చూసారు కదా, ఈ రోజు గెటప్ స్పెషల్ ఎంజాయ్ చేశారని అనుకుంటూ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏ గెటప్స్ తో వస్తారు, ఎవరెవరు వస్తారో చూడాలంటే కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై జియోనీ మొబైల్స్. మేక్ స్మైల్.